టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట మండల కేంద్రంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జోగిపేట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। 17వ కౌన్సిలర్ చిట్టుబాబు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన మధ్యలో లేనందుకు ఎంతగానో బాధగా ఉంది। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మనం ఎప్పుడూ మర్చిపోలేము। ఆయన ఇచ్చిన ఎన్నో పథకాలు ఎంతో మంది పేద ప్రజలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి। వారు చేసిన దాంట్లో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ దేశంలోనే మొట్టమొదటిగా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కూడా వైఎస్ఆర్ కి దక్కుతుందన్నారు। 108 సేవలు, వృద్ధులకు పెన్షన్లు, పేద బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కి దక్కుతుందన్నారు। ఆయన మన మధ్యలో లేకున్నను వారు చేసిన సేవలు మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోలేము। ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు। ఈ కార్యక్రమంలో జోగిపేట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। భారతదేశంలోనే ఒక వెలుగిన ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। ఆయన తీసుకున్నటువంటి అద్భుతమైన ఆ రోజు పథకాలు 108, మరి ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానివ్వండి, మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను మరి ఇవ్వడం, ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలను మరి అందించడం, ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మరి లోటుపాట్లను అన్ని తెలుసుకొని ఆయన పాదయాత్ర చేసే సందర్భంగా ప్రజలందరికీ కూడా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ప్రజలందరూ కూడా సమకూర్చింది। మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది। ఆ తర్వాత సెప్టెంబర్ 2వ తారీఖు నాడు అనుకోకుండా ఆయన అకస్మాత్తుగా మరణించడం, ఇప్పటికీ మా కాంగ్రెస్ వాదులం అందరం కూడా మేము కోలుకోలేకపోతా ఉన్నాం। కాబట్టి ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎన్నో అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఆయన పరమపదించి 15వ సంవత్సరం దాటుతుంది। కాబట్టి ఈరోజు 15వ వర్ధంతి మా ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో మరి ఈ వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి దండ వేయడానికి, నివాళులు అర్పించడానికి ఇవాళ రావడం జరిగింది। ఆయన ఎక్కడున్నా మన కాంగ్రెస్ పార్టీ వాదులలో నిత్యం కొలువై ఉంటాడని చెప్పి ఆయన మార్గమే మాకందరికి కూడా అనుసంధానమై మేమందరం కూడా ఆయన మార్గంలోనే సేవా దృక్పథంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, దామోదర రాజసింహ గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా శిష్యులు కాబట్టి ఆయన మార్గంలోనే మా సార్ గారు కూడా వెళ్ళి ఈరోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరి పదవి ఈరోజు ఉన్నదంటే ఆయన ముందే చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్య శిష్యునని చెప్పి। కాబట్టి అందరికీ కూడా ఈరోజు ఆయన రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తారు।